Hello students, how are you all? I think ఫస్ట్ వీడియో మీరందరూ చూసుంటారని నేను అనుకుంటాను. నెక్స్ట్ ఇన్ దిస్ వెక్టర్ టాపిక్ we can have the second part we can observe here. What is a vector? A physical quantity which is having both magnitude and direction. అంటే ఏదైనా ఒక క్వాంటిటీ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కలిగి ఉంటే దాన్ని మనం వెక్టర్ అంటాం. ఇక్కడ అనదర్ కాన్సెప్ట్ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. అసలు ఫస్ట్ మనం వెక్టర్స్ అనేది ఎందుకు కన్సిడర్ చేయాలి? ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్ స్కేలార్స్ అండ్ వెక్టర్స్. స్కేలార్స్ అంటే విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ దట్ డజంట్ స్పెసిఫై ఎనీ డైరెక్షన్. అంటే వెక్టర్స్ యొక్క నీడ్ ఏంది? వాట్ ఈస్ ద నీడ్ టు ఎక్స్ప్లెయిన్ నీడ్ ఆఫ్ వెక్టర్? నీడ్ ఆఫ్ ఎ వెక్టర్, వెక్టర్ యొక్క అవసరం ఎలా వచ్చింది అనేది ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ నాకు బాగా ఆకలిగా ఉంది, ఐఎమ్ ఫీలింగ్ సో హంగ్రీ, దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ హియర్? సింప్లీ I go to market, I buy some 2 kg of apple. ఒక 2 kg యాపిల్ తీసుకున్నా. అదే ఈ యాపిల్ 2 kg ఆఫ్ యాపిల్ అన్నప్పుడు మనకు అక్కడ వి డోంట్ ఫైండ్ ఎనీ డైరెక్షన్ గురించి మనకు అవసరం ఉండదు. జస్ట్ 2 kg యాపిల్ తీసుకొని వచ్చి మనం దీన్ని మన ఆకలిని తీర్చుకోవడం జరిగింది. అంటే బై టేకింగ్ 2 kg ఆఫ్ యాపిల్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ us. సపోజ్ ఇప్పుడు మనకు చాలామంది స్కూల్కి స్టూడెంట్స్ ఒక లాంగ్ అబ్సెంటీస్ ఈజ్ దేర్. సపోజ్ ఇఫ్ ఎనీ టీచర్ ఈజ్ ఆస్కింగ్ వై యు ఆర్ నాట్ కమింగ్ టు స్కూల్ రెగ్యులర్లీ, అంటే రెగ్యులర్గా స్కూల్కి ఎందుకు వస్తలేవు అంటే మనం ఏమంటారు? ఆ స్టూడెంట్ జస్ట్ హీ రిప్లైడ్ దట్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ 105 ఫీవర్ ఉంది సార్, అందుకే నేను రాలేకపోయాను ఇలా చెప్తారు. అంటే దట్ ఫీవర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 105 degrees Fahrenheit అంటాం. అంటే ఇక్కడ కూడా మనకు ఫీవర్ ఉందా అంటే ఉంది అని చెప్పేసి 105 degrees ఉందని మనం డిస్కస్ చేస్తాం. అంటే 105 ఉందా అని చెప్పేసి మనం మాట్లాడి ఈ డైరెక్షన్లో ఉందా ఆ డైరెక్షన్లో ఉందా అనే కాన్సెప్ట్ రాదు. అంటే ఇక్కడ కూడా మనకు డైరెక్షన్ గురించి మనకు ఏం అవసరం లేదు. సపోజ్ మీ ఫ్రెండ్ ఉన్నాడు, he is asking that where is your house, మీ ఇల్లు ఎక్కడ ఉందని అడిగితే జస్ట్ you go to some Gandhi Chowk. In this Gandhi Chowk, after that Gandhi Chowk just you go to 2 kilometers, then you will find one white building is there, that is my house. If he says like that, then is it the information is clear for you to find out the house? నో. అంటే జస్ట్ గాంధీ చౌక్ దగ్గరికి వెళ్ళి 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక వైట్ బిల్డింగ్ ఉంది, అదే నా ఇల్లు అన్నాడు అనుకోండి, అది మనకు క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్. అదే విధంగా వెళ్ళామనుకో, గాంధీ చౌక్ దగ్గరికి వెళ్ళి నిలబడతావు, చౌరాస్తాకి వెళ్ళి నిలబడతావు. ఎటు వెళ్తావు? 2 కిలోమీటర్లు. ఎటు సైడ్ వెళ్ళాలి? ఎటు సైడ్ వెళ్తే ఆ ఇల్లు వస్తుంది, ఎటు సైడ్ వెళ్తే ఆ వైట్ బిల్డింగ్ మనం చూస్తాం. అంటే వీ కెనాట్ ఫైండ్ దట్ హౌస్. దెన్ ఇఫ్ హీ సేస్ ఇఫ్ యూ గో టు గాంధీ చౌక్, just to take a right turn, or if you go to Gandhi Chowk and you take a right turn, or you go to east direction 2 kilometers, then you will find a white building, that is my house. ఇలా చెప్తే then the information is clear. That means here we have to specify the direction. డైరెక్షన్ అనేది కంపల్సరీగా అవసరము. అది కనుక డైరెక్షన్ కనుక లేకుండా ఉంటే నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తే ఏ డైరెక్షన్లో నువ్వు 2 కిలోమీటర్లు వెళ్తే వాళ్ళ ఇల్లు మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. ఒక వైట్ హౌస్ ఉందమ్మా, ఇక్కడ వైట్ బిల్డింగ్ ఈజ్ దే. ఓకే, ఇఫ్ యూ గో 2 kilometers ఇన్ ఈస్ట్ డైరెక్షన్ ఆఫ్టర్ క్రాసింగ్ ఏ గాంధీ చౌక్, దెన్ యూ ఫైండ్ మై హౌస్. ఇలా చెప్తే అప్పుడు నీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అంటే నీడ్ ఆఫ్ ఎ వెక్టర్ మీన్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. ఇందులో మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంది?
మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎ నెంబర్. పరిమాణము అంటే దాని యొక్క నెంబర్, సంఖ్య. దిశ, ఇవి రెండు ఉంటేనే నువ్వు ఆ ఇంటిని పట్టుకోవచ్చు, అంటే ఆ ఇంటి యొక్క అడ్రస్ని నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అంటే నీడ్ ఆఫ్ ఏ వెక్టర్ అనేది మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ హౌ కెన్ వి యాడ్ 2 వెక్టర్స్, అదే మనకు ఈ చాప్టర్లో మనం చెప్పాను. లాస్ట్ క్లాస్లో వి డిస్కస్డ్ వెక్టర్ అండ్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ హియర్ వి హ్యావ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. హౌ కెన్ వి యాడ్ ఎ వెక్టర్ అండ్ అనదర్ వెక్టర్, అంటే ఒక వెక్టర్ని ఇంకో వెక్టర్తో మనం ఎలా యాడ్ చేయొచ్చు అనేది ఈ వెక్టర్స్ కాన్సెప్ట్లో మనం చూడవచ్చు. హియర్ సపోజ్ కెన్ వి యాడ్ 2 స్కేలార్స్, అంటే 2 స్కేలార్స్ మనం యాడ్ చేయవచ్చా? ఎస్, డెఫినెట్లీ. హౌ కెన్ యూ మీన్స్, సపోజ్ ఇఫ్ we have a bag which contains some 2 kg of sugar, ఒక 2 kgల షుగర్ ఉందమ్మా. ఓకే, 2 kg sugar is there. If you take another bag, we have 3 kg of sugar. ఇక్కడ 3 kg of sugar ఇలా ఉంది. ఇవి రెండింటిని యాడ్ చేయవచ్చా అంటే డెఫినెట్గా మనం యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి ఒక పెద్ద బస్తాలో వేస్తే, మొత్తం షుగర్ వేస్తే ఏమైందమ్మా, టోటల్గా 5 kg ఆఫ్ షుగర్ వస్తుంది. సింప్లీ 5 kg ఆఫ్ షుగర్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఈ 5 kg ఆఫ్ షుగరు ఈ 2 బస్తాలు ఇలా వేసినా డైరెక్ట్ మనకు 5 kg వస్తుంది. లేదు, ఒక బ్యాగ్ ఇట్లా వేసి ఇంకో బ్యాగ్ ఈ డైరెక్షన్లో వేసినా 5 kg ఉంటుంది. ఆ 2 బ్యాగులు తీసుకొని పైనుంచి వేసినా 5 kg ఉంటుంది. అంటే ఇక్కడ డైరెక్షన్ గురించి ఏమన్నా మాట్లాడతామా? ఇక్కడ మాట్లాడదు. సింపుల్గా 2 + 3 చేస్తాం. 2 scalars, just 2 kg and 3 kg. Simply you will get 5 kg of sugar. But here we don't have any restriction of direction. That's why by simple algebraic addition we have added 2 numbers, 2 scalars, that is 2 kg plus 3 kg, you will get 5 kg of sugar. But whereas in the case of vectors, how can we add 2 vectors? And suppose you know a vector can be represented like this. If one vector is there and this vector is p bar, you take another vector like this and this one is q bar. You know that the length of the vector is indicates the magnitude and the arrowhead is there. This arrowhead indicates the direction. అంటే ఈ యారో ఏదైతే ఉందో దీని యొక్క పొడవు మ్యాగ్నిట్యూడ్ని సూచిస్తుంది, దీని యొక్క యారో హెడ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. హియర్ ఆల్సో వీ హ్యావ్ లెంత్ యాజ్ వెల్ యాజ్ యారో హెడ్. కెన్ వి యాడ్ దీస్ 2 వెక్టర్స్? ఎస్, డెఫినెట్లీ వీ కెన్ యాడ్. హౌ కెన్ వి యాడ్ ఇట్ అంటే సింప్లీ యూ టేక్ ఎ వెక్టర్ like this. This is a vector and this is p bar, and here we have this is a head and this one is tail. If you add another vector, just the condition is the first vector of head must be touched with second vector of tail. అంటే దీని యొక్క ఫైనల్ పాయింట్ ఈ సెకండ్ వెక్టర్ యొక్క ఇనీషియల్ పాయింట్, ఇలా మనం యాడ్ చేస్తాము. లైక్ దిస్ వీ హ్యావ్ టు యాడ్. అంటే దిస్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ కెన్ బి డన్ బై 2 మెథడ్స్. వన్ ఈజ్ వెక్టర్ లాస్ ఆఫ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్, పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఇలా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్స్ని మనం సపరేట్ వీడియోలో దాని గురించి మనం అక్కడ డిస్కస్ చేస్తాం. వీ హ్యావ్ సమ్ డెరివేషన్స్ ఆర్ దేర్, వీ విల్ డిస్కస్ దేర్. Here simply we have to know like how we added 2 scalars, can we add 2 vectors అనేది కాన్సెప్ట్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే 2 వెక్టర్స్ p బార్ q బార్ అనే 2 వెక్టర్స్ కనుక ఇలా తీసుకుంటే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ కనుక కావాలి అనుకున్నప్పుడు ఈ ఫస్ట్ వెక్టర్ యొక్క ఇనీషియల్ పాయింట్, సెకండ్ వెక్టర్ యొక్క ఫైనల్ పాయింట్, ఈ రెండింటిని ఇలా జాయిన్ చేయాలన్న. లైక్ దిస్ వీ హ్యావ్. ఓకే, ఇలా మనం జాయిన్ చేయాలి.
and this is what we have a resultant R, like this we can write. That's why finally what is the resultant here? R bar is equal to P bar plus Q bar, P bar plus Q bar. ఇలా మనం రెండు వెక్టర్స్ని యాడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ వెక్టర్ అడిషన్. మరి రెండు వెక్టర్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? వెక్టరే వస్తుంది. రెండు స్కేలర్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇందాక? 2 kg plus 3 kg 5 kg. 5 kg ఈజ్ ఆల్సో ఏ షుగర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ స్కేలార్. అంటే రెండు స్కేలార్స్ని యాడ్ చేస్తే ఎలాగైతే స్కేలార్ వచ్చిందో, రెండు వెక్టర్స్ని యాడ్ చేసినా వీ కెన్ హ్యావ్ ఎ వెక్టర్. మరి వెనెవర్ వీ హ్యావ్ ఎ వెక్టర్, న్యాచురల్లీ ఇట్ షుడ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. అంటే దీనికి కూడా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. దెన్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్. ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్? అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ మస్ట్ బి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఆర్. ఇలా మనం రాస్తాం కదమ్మా. మనం లాస్ట్ క్లాస్లో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒక వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రాయాలంటే దాన్ని మాడ్యులస్తో రిప్రజెంట్ చేయాలి అన్న. దట్స్ వై వీ కెన్ రిప్రజెంట్ విత్ ఏ మాడ్యులస్ ఆఫ్ ఆర్. Then how can you find out? The value must be equal to modulus of R అంటే ఇలా రాయొచ్చు డైరెక్ట్గా. R is equal to how can you write it? R ఈ మాడ్యులస్ కనుక తీసేసుకుంటే మనం we can also write R square. R square is equal to P square plus Q square plus 2PQ cos theta. Like this we can write. If I want to write only R, then simply root of P square plus Q square plus 2PQ cos theta. This is the magnitude of R. దీన్నే మనం R యొక్క magnitude అంటాం. మరి what is the value of theta? Where should be the value of theta? అంటే theta రావాలి అనుకుంటే the angle is theta must be here. Simply you have to drag like this, okay, and here the angle is there, and this angle we can call it as theta. దీన్నే మనం theta అంటాం. అంటే ఎప్పుడైనా కానీ here the meeting point, the point of intersection is head and tail. అదే ఇది tail అంటాం, ఇది head. అంటే సెకండ్ వెక్టర్ యొక్క tail, ఫస్ట్ వెక్టర్ యొక్క head. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎప్పుడు కూడా ఇన్సైడ్ తీసుకుంటాం, బయట తీసుకుంటాం. ఇన్సైడ్ ఎప్పుడు తీసుకుంటాం అంటే రెండు టైల్స్ మధ్య యాంగిల్ తీసుకోవచ్చు, రెండు హెడ్స్ మధ్య యాంగిల్ తీసుకోవచ్చు. కానీ రెండు హెడ్స్ మధ్య రెండు టైల్స్ మధ్య ఇన్సైడ్ యాంగిల్ తీసుకుంటాం. కానీ ఒక హెడ్ ఒక టైల్ మధ్య మాత్రం అవుట్ సైడ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. దిస్ ఈస్ ద యాంగిల్ థీటా అండ్ దిస్ యాంగిల్ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు రూట్ ఆఫ్ P square plus Q square plus 2PQ cos theta. Like this we can find out the two vectors addition. అంటే రెండు వెక్టర్స్ యొక్క ఎడిషన్ ఇలా మనం రాయొచ్చు. మరి ఇది ఎలా వచ్చింది, ఇది డెరివేషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కేవలం ఆర్, ఒకవేళ ఆర్ ఎలా రాయొచ్చు అంటే ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టర్స్ మస్ట్ బి, వీ కెన్ రైట్ లైక్ దిస్, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ P plus Q bar, but P bar plus Q bar, but this vector must be a magnitude as well as direction. రెండు ఉంటుంది కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఇలా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ ద డైరెక్షన్? ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ కూడా మనం కనుక్కోవాలన్నప్పుడు దట్ మస్ట్ బి ద యాంగిల్. దిస్ ఈస్ ద యాంగిల్ ఈజ్ దేర్ అండ్ దిస్ ఈస్ ద యాంగిల్ మస్ట్ బి ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ వెక్టర్ విత్ హారిజంటల్ వెక్టర్. అంటే రిజల్టెంట్ వెక్టర్కు హారిజంటల్ వెక్టర్కి మధ్య ఉన్న యాంగిల్ని రిజల్టెంట్ యాంగిల్ అంటాం. అండ్ దిస్ రిజల్టెంట్ యాంగిల్ మస్ట్ బి ఈక్వల్ టు tan ఆల్ఫా. దీన్ని మనం రిజల్టెంట్ యాంగిల్ అండ్ వాట్ షుడ్ బి ద రిజల్టెంట్ యాంగిల్? రిజల్టెంట్ యాంగిల్ మస్ట్ బి ఈక్వల్ టు tan ఆల్ఫా. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు Q sin theta by P plus Q cos theta. Okay,
q sin theta by p plus q cos theta. Like this we can write here, and this is the resultant angle. మీరు జస్ట్ ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి అమ్మ, కంగారేమీ లేదు. దీని గురించి మనం తర్వాత వీడియోస్లో మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. ఈ రెండు డెరివేషన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్ as well as parallelogram law of vectors. But here only we have to know how can we add two vectors. If we add two vectors, what should be the resultant? If resultant is also a vector, then the vector must have magnitude as well as direction. That's why magnitude is this one and direction is this one. Okay, ఇలా మనం ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ గురించి డిస్కస్ చేయవచ్చమ్మా. ఓకే ఓకే, జస్ట్ యూ కాపీ ఇట్. ఒకసారి మీరు కాపీ చేసుకోండి అమ్మా, పాస్ చేసుకొని కాపీ చేసుకోండి. ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ మనకు సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, అంటే రెండు వెక్టర్స్ని సబ్స్ట్రాక్ట్ చేయవచ్చా? రెండు వెక్టర్స్ని సబ్స్ట్రాక్ట్ చేయవచ్చా? సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. హౌ కెన్ వి సబ్స్ట్రాక్ట్ వన్ వెక్టర్ ఫ్రమ్ ద అదర్ అనేది ఇక్కడ మనం చూస్తాం. అంటే సపోజ్ హియర్ వి హ్యావ్, ఇందాక మనం రాసాం పీ బార్ మైనస్ క్యూ బార్ చేయవచ్చా అంటే మనం వి కెనాట్ డూ డైరెక్ట్లీ, ఇలా మనం చేయలేము. వి కెన్ డూ పీ బార్ మైనస్ క్యూ బార్ మీన్స్ వి కెన్ రైట్ పీ ప్లస్ మైనస్ క్యూ బార్, ఇలా చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ పాసిబుల్. అంటే సబ్స్ట్రాక్షన్ కెన్ బి డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిషన్. అంటే సబ్స్ట్రాక్షన్ కూడా ఎలా చేయాలమ్మా? ఎడిషన్లోనే మనం చేయాల్సి ఉంటుంది. దాని గురించి హియర్ సింప్లీ యూ విల్ టేక్ హియర్ లైక్ దిస్. ఇదేమన్నా మనం పీ బార్, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ పీ బార్. దీన్ని ఇక్కడ క్యూ బార్ రాసాం. యూ కెన్ ఆల్సో రైట్ క్యూ బార్ హియర్, ఎందుకంటే దీన్ని ప్యారలల్గానే ఉంది కదమ్మా, దీన్ని క్యూ బార్ అనుకో. వేర్ షుడ్ బి ద పాయింట్ హియర్? దిస్ ఈజ్ ద పాయింట్. కానీ క్యూ బార్ అంటే దీని ఆపోజిట్ వెక్టర్ తీసుకోవాలి, ఎందుకంటే మైనస్ క్యూ కదమ్మా. దట్స్ వై దిస్ ఈజ్ ద ఆపోజిట్ వెక్టర్. ఒక పని చేయండి, దీన్ని ఇలా క్యూ రాయండి, అండ్ దిస్ వన్ ఈజ్ మైనస్ క్యూ బార్, మైనస్ క్యూ బార్ లైక్ దిస్. అండ్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ, ఈ రిజల్టెంట్ రావాలి అంటే జస్ట్ యూ హ్యావ్ టు డ్రా ఎ parallelogram like this, and this is what we have resultant R. ఇది resultant R, and this resultant must be equal to P plus minus Q bar, P plus minus Q bar. అంటే డైరెక్ట్గా మనం రెండు వెక్టర్స్ని సబ్స్ట్రాక్ట్ చేయలేము. హౌ కెన్ వీ సబ్స్ట్రాక్ట్ ఇట్? Subtraction can be done in terms of addition. That's why this is what we have, R bar is equal to P bar plus minus Q bar. Okay, this is what we have subtraction of vectors. దీన్ని కూడా కాపీ చేసుకోండి, జస్ట్ పాస్ చేసి కాపీ చేసుకోండి. Subtraction of vectors, addition of vectors as well as subtraction of vectors. Like this we have two cases, addition as well as subtraction. Addition of vectors, subtraction of vectors. Okay, ఇది addition of vectors as well as subtraction of vectors. Okay, completed. Okay.